స్తుతి సందేశం స్తుతి సందేశం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మా యేసయ్య, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఆదేశ గురువారము రాత్రి ఈ పవిత్రమైనటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో దేవా, మేమందరం కూడా పాలిభాగస్థులమయ్యేటువంటి ధన్యకరమైనటువంటి స్థితిని మీరు మాకు ఇచ్చినటువంటి భాగ్యం కొరకై స్తోత్రాలు. కొద్దిసేపు నీ అమూల్యమైనటువంటి బంగారు పలుకులను దేవా, శ్రేష్టమైనటువంటి నీ మాటలను విని మేమందరం కూడా నిన్ను స్తుతించగలుగుతాం సహాయం చేయమని, నీ స్వరమును మా అందరికీ వినిపింపు చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు స్వామి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియమైనటువంటి ఆత్మీయులారా, ప్రియమైన విశ్వాసులారా, కూడి వచ్చినటువంటి సెయింట్ పీటర్స్ ఈ వ్యాగన్ వర్క్ షాప్ సిఎస్ఐ సంగమా, ప్రియమైనటువంటి ఆత్మీయులారా, అలాగే ఈ సందేశమును వింటున్నటువంటి ఈ వీడియో ద్వారా ఆత్మీయులైనటువంటి మీకును అందరికీ కూడా ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో ఈ యొక్క ఆదేశ గురువారం రాత్రి వేళ శుభములను, దీవెనలను, ఆశీర్వచనమును మీకెల్లరికీ ప్రభు అనుగ్రహించాలని ఆయన ఆశిస్తూ, ఈ సాయంత్రం వేళలో ఆయన ఈ భాగ్యాన్ని ఇచ్చాడని నేను మీ అందరికీ, లేక మనకు దయచేశారని నేను ఆశిస్తున్నాను. ఈ లెంత్ కాలం అంతటిలో ప్రభు తోడుగా ఉన్నారు. మనము గడిచినటువంటి ఆదివారమున విన్నటువంటి పలుకులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆనాటి ప్రజలు యెరూషలేమునకు ప్రభు వెళ్ళగా హోసన్నా 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 అని ఆయనకి స్వాగతాన్ని పలికినటువంటి అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. హోసన్నా అంటే ఇప్పుడు మమ్మలను రక్షించు, ఇప్పుడు రక్షించు. ఆ దినమున జయప్రవేశం జరిగించి ఆయన చుట్టూ కలియజూచి ఆ సాయంత్రం అయినప్పుడు ఆయన తిరిగి బేతనీకి వెళ్ళినటువంటి అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి మళ్ళీ సోమవారం సాయంత్రం మార్నింగ్ ఆయన బేతనీ నుండి బయలుదేరి ఆయన యెరూషలేమునకు వస్తూ ఉన్నటువంటి తరుణములో ఆయన అంజూరపు చెట్టును, ఆయన త్రోవ ప్రక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టును చూశారు. ఆకులు తప్ప ఫలములు దాని దగ్గర ఏమీ లేవు. నీవు ఎన్నిటికి నీ ఫలములు కాయకుందువు గాక. అంత మాత్రమే కాదు, దానితో చెప్పినటువంటి పలుకులను మనం చూస్తాం. ఏమన్నాడు ఆయన? చెప్పాలా? ఏమన్నాడు? నీ ఫలములు ఎవరును తినకుందురుగాక అని దానితో చెప్పి ఆయన యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేము దేవాలయమును ఆయన ప్రియబిడ్డలారా ప్రక్షాళన చేసినట్లుగా, అనగా శుద్ధీకరించినట్లుగా మనము సోమవారం మనం చూస్తాం.
సండే స్పిరిచువల్ రెవల్యూషన్ జ్ఞాపకం చేశారు. మండే సోషలాజికల్ రెవల్యూషన్. సంఘము అంటే చర్చ్ అనేటువంటిది కాదు, కానీ ఇక్కడ ఆనాటి ప్రజలను, ఆనాటి సమూహమైనటువంటి వాళ్ళందరినీ ఆయన ఒక దిద్దినటువంటి ఒక ప్రక్రియగా మనం చూడాలి. అది తిరిగి ఆయన సాయంత్రం అయినప్పుడు మళ్ళీ తిరిగి బేతనీకి వెళ్ళిపోయారు. ట్యూస్డే మార్నింగ్ ఆయన బయలుదేరి యెరూషలేమునకు వస్తూ ఉండగా ఆకలి కొని మరలా ఆయన వైపు చూసిన శిష్యులు చెప్తూ ఉన్నారు, అయ్యా నిన్నటి దినమున వెళ్ళేటప్పుడు మన మంజూరం చెట్టును చూసా కదా, దానిని మీరు శపించారు. అది వేళ్ళు మొదలుకొని అది పై వరకు కూడా ఏమైపోయిండను, ఎండిపోయిండను అనే మాటలను గురించి మనము విన్నాం. తదుపరి ఆయన దేవాలయమునకు వెళ్ళిన తర్వాత గుంపులు చింపులుగా చాలా మంది ప్రజానీకం దపాలుగా ప్రియబిడ్డలారా ప్రశ్నల వర్షాన్ని కురిపించడానికి టీమ్స్ వారీగా ఆయన మీదకి అనేక మంది వచ్చినప్పుడు ఏమాత్రం సంకోచించకుండా ఆయన దైవ జ్ఞానముతో, ఆధ్యాత్మికమైనటువంటి వివేచనతో వారందరితోనూ చక్కటి జ్ఞానమును ప్రదర్శించి వారందరికీ జవాబును ఇచ్చినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారిని జాగ్రత్త మీరు జాగ్రత్త అని పలుమార్లు ఆయన రాజ్యాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ జాగ్రత్త, ఈ ప్రశ్నల వర్షాన్ని కురిపించడానికి నా దగ్గరకు వచ్చినటువంటి అలాంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు, వారి గురించి జాగ్రత్త. మూడవది, మిమ్మల్ని మీరే జాగ్రత్త. ఈ జాగ్రత్త అనేటువంటి విషయాలను ఆయన జ్ఞాపకం చేసినటువంటి విషయాలను చూస్తాం. నిన్నటి దినమున బేతనీయలో ఆయన విశ్రాంతిని తీసుకున్నట్లుగా మనము గడిచినటువంటి రాత్రి సందేశాన్ని మనం విన్నాం. బేతనీయ విశ్రాంతి తీసుకోవడానికి ఆయన అక్కడ ఉన్నాడని తెలిసినప్పుడు కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఆయన విందుకు ఆహ్వానించినట్లుగా మనము చూస్తాం. ఆతిథ్యానికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తాం. ఆతిథ్యం చేయక మరొకడు ఎరుగకే ఆతిథ్యం చేసి వాళ్ళు ఏం చేయబడ్డారు? దీవించబడ్డారు. అబ్రహాము శారమ్మను ఎండవేళ ఆతిథ్యం ఇచ్చి ప్రియబిడ్డలారా 3 వారిని వాళ్ళ జీవితంలో ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలని చవి చూడడానికి కారణమయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను నిన్న దినమున మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, ఆమె నా విషయమై, నా నిమిత్తమై మంచి కార్యం చేశాను. మెస్సియాను గురించినటువంటి, దేవుని గురించి, దైవ సంబంధమైనటువంటి అవలంబనను గురించి కార్యాలు చేసేటువంటి సంఘముగా, ప్రజలుగా మీరు నిర్మలు ఉండాలి అని జ్ఞాపకం చేశాడు. నా నిమిత్తము ఎవడు అనేటువంటి విషయాలు చివరిలో కంక్లూడ్ చేస్తూ, నా నిమిత్తము దానిని పోగొట్టుకుంటాడు, వాడు వాటన్నిటిని దక్కించుకుంటాడు, తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు. అంత మాత్రమే కాదు, 3 రెట్లు దాన్ని పొందుకుంటాడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని కూడా పొందుకుంటాడు అనేటువంటి విషయాలను గడిచినటువంటి రాత్రి జ్ఞాపకం చేసినటువంటి విషయాల్ని రిపీట్ చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రియులారా చాలా ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం. మనమందరం కూడా ప్రియులారా ఈరోజు ఒక విషయాన్ని గమనించాలి. ఈ గురువారము రాత్రి ఆధ్యాత్మికంగా నేను మనమందరం కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఈ పులియని రొట్టెల పండుగ లేక పస్కా పండుగ నిన్నటి దినానికి 2 రోజులు ఉంది, ఇవాళకి 1 రోజు మాత్రమే ఉంది. ఈ పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున ఆయన తన యొక్క శిష్యులతో లేక ఆయన శిష్యులని పస్కాను పూజించడానికి అయా మేము ఎక్కడ
మేము అరేంజ్ చేయాలి అని మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో అని ప్రియులారా వారు కోరుతూ ఉన్నటువంటి విషయాలను మనము చూస్తూ ఉన్నాం. గమనించవలసినటువంటి వారలుగా మనం ఉంటున్నాం. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మీరు ప్రియులారా మేము ఎక్కడానికి 12వ వచనంలో పస్కా పశువును వధించున్నప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి దాన్ని సిద్ధపరచవలనని కోరుచున్నామని ఆయన అడుగుగా, దీనికంటే ప్రియబిడ్డలారా లూకా సువార్తలో రాయబడినటువంటి పలుకులను మీరు నేను మనము గమనించినట్లయితే ప్రియబిడ్డలారా పస్కా పశువును వధించవలసినటువంటి పులియని రొట్టెల పండుగ దినము రాగా పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి, అక్కడేమో శిష్యులు వచ్చి ఆయన్ని అడిగినట్లుగా రాయింది. కానీ లూకా సువార్తలో ఆయనే పేతురును యోహాను చూచి 22వ అధ్యాయంలో ప్రియబిడ్డలారా 8వ వచనంలో మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని అడిగాను. 11వ వచనంలో ప్రియబిడ్డలారా ఇప్పుడు అంటారు, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడు. విడిది గది. ఈరోజు ప్రియులారా మీరు నేను మనం చాలా గమనించాలి. ఈ జూయిష్ కల్చర్లో ఉన్నటువంటి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు చాలా గొప్పవి. బైబిల్ గ్రంథంలో వీటిని యుగాంతమందు దేవుడు ఎందుకు వీటిని రాసి పెట్టాడు అని అంటే ఊరికి పని పాట లేక వీటిని ఆయన రాసి ఉంచలేదు. ప్రతి చిన్న వర్డ్ కూడా, చిన్న పదము కూడా అది బంగారు పదమే. దాని ద్వారా దేవుడు నీకు నాకు మనకు ఏదో ఒక గుణపాఠము ఆధ్యాత్మికమైనటువంటి పాఠమును దేవుడు నేర్పించడానికే ఈ పలుకులను ప్రియులారా ఈ యొక్క జీవ గ్రంథంలో రాసి ఉంచాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. చాలాసార్లు మనము ఈరోజు ఏమిటి అనంటే పస్కా విందును పస్కా విందు చాలా ఒక ప్రత్యేకమైనటువంటిది. మనము మన యొక్క ఏరియాలో పెండ్లి విందుకు ఎంత ఇంపార్టెన్స్ మనము ఇస్తామో జూయిష్ కల్చర్లో పస్కా విందుకు ప్రియులారా అంతటి ఆ యొక్క ప్రామినెన్స్ వాళ్ళు కల్పిస్తారు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పెండ్లి విందులకు మనం కూడా పెళ్లికైతే మనం వెళ్ళొచ్చులేండి, ఇవాళ ఏముందిలే అని అనుకుంటాం. అట్లాగే పస్కా విందు చాలా ప్రెషస్, ఇట్ ఈస్ వెరీ ప్రెషస్ ఎ మీల్ ఆఫ్ పాస్కా. ప్రియబిడ్డలారా ఈ పస్కా విందు చాలా శ్రేష్టమైనది కనుక దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ ఆనాడు కుటుంబాల వారీగా వీళ్ళు ఏంటంటే ఈ పస్కా ఈ గొర్రెలను తీసుకుని వచ్చి ఆ యెరూషలేములో ప్రియులారా ఆ పస్కా బలిని అర్పించి తదుపరి వాళ్ళందరూ కుటుంబాల వారీగా వాళ్ళందరూ కూడా ఆ విందును ఆరగించేటువంటి ఆ యొక్క సవడి లేక అనుభవం ఆనాటి దినాల్లో ఉండింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు కృత నిబంధనలో ప్రియులారా పస్కా అనుభవం కాదు కానీ ఈనాడు పునరుద్ధాన అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎందుకనంటే ప్రతి ఆదివారము ప్రియబిడ్డలారా వారము పునరుద్ధానపు అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన సన్నిధిలో మనము కూడుకున్నప్పుడల్లా ఈ పస్కా విందును మనము ప్రియబిడ్డలారా మనము భుజిస్తున్నాం. ఒక దైవజనుడైనటువంటి జాన్ మిల్టన్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడు అనంటే ప్రియబిడ్డలారా యెహోలోకములో మనము ఒకవేళ హోటల్స్కి కాస్ట్లీయెస్ట్ హోటల్స్కి మనము ఒకవేళ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మెనూ మనకు కార్డ్ తీసుకుని వచ్చి మన చేతికి అందిస్తారు. మీ హోటల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే దానికి మనం అడగానే రకరకాలైనటువంటి మెనూస్ అక్కడ ఉంటాయి. ఒక్కొక్క చోటకి వెళితే ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రియులారా మరి మీరు నేను మనం గమనించాలి. మిల్టన్ గారు ఏమి చెప్పాడు అనంటే
ఈ లోకంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఏరియాలో హైదరాబాద్కి వెళితే ఒక విధమైనటువంటి ఫేమస్ మనము ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటిది ఆ యొక్క విందును మనం చూస్తాం. చెన్నై ప్రాంతానికి వెళితే ఓ టైప్ ఆఫ్ చూస్తాం. కలకత్తా ప్రాంతానికి వెళితే మరొక విధమైనటువంటి ఆహారాలు చూస్తాం. ఢిల్లీ ఆ ప్రాంతానికి వెళితే మన ఇండియాలోనే ఆయా విధములైనటువంటి వేరియస్ టైప్ ఆఫ్ డిషెస్ మనం చూస్తాం. మరొక వైపు నార్త్ ఇండియాలో మరొక ప్రాంతానికి వెళితే అక్కడ వాళ్ళ యొక్క పలు విధాలైనటువంటి విందులు చూస్తాం. ఏమి ఏమైనప్పటికీ నార్త్ ఇండియాకి వెళితే ప్రియబిడ్డలారా వాళ్ళకి ఇష్టమైనటువంటి విందులను అనేకమైనవి మనం చూస్తాం. వాళ్ళవన్నీ రకరకాలైనటువంటి విందులు, కానీ అవేవి దేనికి సాటి రావు అని చెప్పారు. దేనికి సాటి రావు అని అంటే ప్రియబిడ్డలారా పరలోకము నుండి ఇదిగో దిగి వచ్చిన మన్నా, ఇది ప్రియబిడ్డలారా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆహారం. జాన్ మిల్టన్ అనేటువంటి దైవజనుడు ప్రియబిడ్డలారా చెప్పినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని ఈ సాయంత్రం వేళలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రియబిడ్డలారా విందును ఆరోగించడానికి మనందరం కూడా ఇక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలనాడు యేసు వారు ప్రియబిడ్డలారా మేడగదిలో యెరూషలేములో ప్రియబిడ్డలారా ఆ యొక్క సియోను కొండ పైన ప్రక్కనే దావీదు గారి యొక్క సమాధి ఉంటుంది. ప్రియబిడ్డలారా అది ముస్లిం సోదరుల యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి ఆ ప్రక్కనే దర్గా కూడా ప్రక్కనే ఉంటుంది. ఈ ప్రక్కన ప్రియబిడ్డల మేడగది పై భాగంలో ఉంటుంది. మేడగది అనుభవం ప్రియబిడ్డలారా ఆనాడే కాదు కానీ ఈనాడు కూడా చాలా మందికి అది చాలా ఇష్టమైనటువంటి అనుభవం. ప్రియబిడ్డలారా గుర్తుపెట్టుకోండి, సహజంగా సింగిల్ ఫ్లోర్ కాదు కానీ 2 అంతస్తుల మేడ అయితే బాగుంటుందండి అని సహజంగా ఇష్టపడతాం. క్రింద బావుడుకు ఇచ్చి పైన మిద్దె పైన మనము లేక నేను మనం ఉండడానికి సహజంగా ఇష్టపడతాం. ఇది ఆనాడు ఈనాడు కూడా ఉన్నటువంటి అనుభవమే అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా ఇది దేని కొరకు అనేటువంటిది నేను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియబిడ్డలారా బోధకుడు ప్రత్యేకముగా పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఇదిగో విడిదిగా మీ గదిని అడుగుతున్నాడని యెరూషలేములో సియోను కొండ పైన ఉన్నటువంటి జాన్ మార్క్ గారి ఇల్లు అనేటువంటిది పండితుల యొక్క ప్రియబిడ్డలారా విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ గదియే ప్రియబిడ్డలారా తరువాత మనం అపోస్తల కార్యముల్లో 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. యేసు వారు ఆరోహణుడైన తరువాత మరలా తిరిగి ప్రియబిడ్డలారా ఆయన ఆత్మ రూపిగా ఆయన దిగి వచ్చేటువంటి తరుణంలో ఆ మేడగదిలో వాళ్ళు కనిపెట్టి ఏం చేస్తున్నాడు, వారు ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవాలను మనము చూస్తూ ఉంటాం. కనుక ఈ మేడగది అనుభవం చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం అనేటువంటిది మీరు గుర్తించాలి. ప్రత్యేకంగా ఈ మేడగదిలో ఇక్కడ కొన్ని విషయాలు లూకా గారు ఏమని రాశాడంటే సామగ్రి కలిగినటువంటి మేడగది అని 22వ అధ్యాయంలో ప్రియబిడ్డలారా సామగ్రి కలిగిన యొక్క గొప్ప మేడగది అని ఆయన రాశాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో ప్రియబిడ్డలారా మనము గమనించినట్లయితే, లేక ప్రియబిడ్డలారా మనము మార్కు సువార్తలో మనము గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి పలుకులు మరొక విధముగా ఉండడం మనము చూస్తూ ఉంటాం. గొప్ప మేడగది, సిద్ధపరచబడిన గొప్ప మేడగది అని మనము మార్కు సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి మాటలను మనము చూస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు పస్కాను ఆ మేడగదిలో ప్రభు వారు ఆచరించడానికి తన శిష్యులతో కలిసి ఇదొక కోయినోనియా. ఏమిటి అనంటే కోయినోనియా అంటే కోయినోస్ అండ్ నోయా అంటే అర్థం ఏంటంటే కోయినా అంటే సహవాసం. ఒక సహవాసానికి చివరిగా వాళ్లతో ఒక సహవాసపు విందును ప్రియబిడ్డలారా ఆయన ఆస్వాదిస్తూ ప్రత్యేకమైనటువంటి విందును ఆమోదించడానికి ఈరోజు ఇక ముందుగా రేపటి రోజు అనగా పస్కా పండుగకు ముందటి రోజు ఏం చేస్తారంటే పస్కా విందును వాళ్ళు ఆచరిస్తారు.
ఈ పస్కా పండుగకు ముందే ప్రియబిడ్డల ప్రభువారు ఆయన విందును అక్కడ ఆరగించడానికి యోహాను సువార్త 13వ అధ్యాయంలోనికి మనం వెళదాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలోనికి వెళదాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని. ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లోజ్. ప్రియబిడ్డరా, ఇట్ ఈస్ వెరీ క్లోజ్ అనేటువంటి విషయము ఆయన అందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను తండ్రి దగ్గరకు వెళ్ళవలసినటువంటి ఆ యొక్క సమయం వచ్చేసింది. లూకాసు వార్తలో కూడా చాలా సార్లు ప్రభువారు ఆయన ప్రియబిడ్డలారు ఈ మాటను జ్ఞాపకం చేసినటువంటి విషయాలను మనము చూస్తూ ఉంటాం. ప్రియబిడ్డ చాలా సార్లు ఆయన కొంచెం సమయమే అనేటువంటి ఆ పదాన్ని ఆయన రిపీట్ చేసినటువంటి తలంపులు ప్రియులారా మనము లూకాసు వార్తలో పలుమారులు ప్రియబిడ్డలారా ఆయన జ్ఞాపకం చేసినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. కనుక ఏదేమైనప్పటికీ ఇక్కడ సమయం ఇక చాలా కొద్దిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ముందే ఎరిగినటువంటి వాడై లోకములో ఉన్నటువంటి తన వారిని, ఎస్పెషల్లీ హిస్ పీపుల్ తన వారిని అంటే హిస్ ఓన్ పీపుల్, అంటే ఆయన వెంబడిస్తున్నటువంటి తన సహోదరులైనటువంటి వారిని ప్రేమించి ఈ రోజు ప్రియబిడ్డల విందులో పస్కా విందులోనికి తన వారిని పిలుచుకుంటారు. అనగా చాలా దగ్గర వారిని వారు పిలుచుకుంటారు. యేసు ఆయన కూడా పస్కా విందుకు తన వారిని, తన శిష్యులైనటువంటి వారిని ఆయన ప్రేమించి వారిని ఆహ్వానించినట్లుగా ఇక్కడ రాయబడింది. వారు 2వ వచనం భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఎంతకు ముందు ఆలోచన అతనికి పుట్టించి ఉండెను. నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆల్రెడీ. నిన్నటి దినమనే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యోధా దగ్గరికి రావడం కాదు గాని యోధానే వారి దగ్గరికి వెళ్ళి నేను బోధకుని మీకు అప్పగిస్తాను కదా, నాకేమి ఇతురు అని వారిని అడుగగా 30 వెండి రూకలను వారి దగ్గర తీసుకొని తగిన సమయము కొరకు బోధకును అప్పగించడానికి వెదకుచూ ఉండెను అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ రోజు ఆ యూదా కూడా ప్రియులరా ఈ యొక్క సీమోను కుమారుడు అయినటువంటి ఇస్కరియోతు యూద హృదయంలో అపవాదంతకు ముందు ఆలోచన పుట్టించి ఉంటారు. కనుక ప్రియులరా తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించునని, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చునని, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నటువంటి ఆ సమయం అని యేసు ఎరిగి, ఈ చాప్టర్ లో మీరు 13th చాప్టర్ ఎరిగి అనేటువంటి పదము నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయబడుతుంది. గ్రీక్ భాషలో ఎయిడో అనేటువంటి పదము అక్కడ నోట్ చేయబడుతుంది. ఎయిడో అంటే అర్థం ఏమిటంటే ఆయన ప్రియులారా ఒక విషయాన్ని గమనించాలి. ఆయన ఎరిగి అనేటువంటి పదాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆయన అందరిని గురించి ఆయన ఎరిగినవాడు, అన్నీ ఎరిగినవాడు అనేటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవలసినటువంటి వారలముగా మనం ఉంటున్నాం. ఆయన ఎరిగి ఏంటి భోజన పంక్తిలో నుండి ప్రియబిడ్డలారా ఆయన భోజన పంక్తిలో నుండి లేచి ఇక్కడ భోజన యేసు వారు ఆయన భోజన పంక్తిలో నుండి లేచి పై వస్త్రమును ఆయన అవతల పెట్టి వేసి, పై వస్త్రమును అనగా ఈ ఎఫోదు వస్త్రమును ఆయన అవతల ఉంచి, ప్రియులరా ఇంకేం చేశాడు ఆయన ఒక తువాలును ఆయన తీసుకొని నడుమునకు ఏం చేశాడు ఆయన నడుమునకు కట్టుకొనేను. ప్రియులారా ఇక్కడ ఆధ్యాత్మికంగా నడుమును కట్టుకోవడం అంటే అర్థం ఏమిటంటే మనము గమనించవలసింది ఏంటంటే ఆయన తన మనసును ఆయన సిద్ధపరుచుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ సహజంగా ఒక పనికి వెళ్ళినటువంటి వాడు, ఎక్కడైనా ఒక వ్యవసాయదారులు కానీ లేకపోతే పొలంలో పని చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తమ యొక్క కట్టుకున్నటువంటి వస్త్రాన్ని ఏం చేస్తారు,
వాళ్ళు నడుము వరకు ఏం చేస్తారు, మలచి చక్కగా సిద్ధపరుచుకుంటారు. అంటే అది సిద్ధబాటుకు సాదృశ్యము, సిద్ధబాటుకు అనుభవం. దాన్ని చూడగానే ఇక దే ఆర్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు ది వర్క్ అనేటువంటిది మనం అర్థం చేసుకుంటామో వీళ్ళు పనికి సిద్ధపడిపోయారు. ఇక ఆ పనిలోనికి ఇక అడుగు పెడుతున్నారు అని అర్థం. యేసు ఆయన నడుము కట్టుకుంటున్నాడు అంటే అర్థం ఏమిటంటే, ప్రియబిడ్డలారా, పాస్టర్ గారి యొక్క నడుములకు ఉన్నటువంటి ఈ గర్ల్ ఆర్ సాషే వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఎందుకు సాదృశ్యం అంటే, ప్రియబిడ్డలారా, ఇది సిద్ధపాటుకు, ఇది సిద్ధపరచడానికి, సంఘాన్ని సమాయత్తపరచడానికి అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారులుగా ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకునవలసినటువంటి వారులుగా ఉంటున్నాం. ఆయన నడుములకు తువాలు కట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు, అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ప్రియులరా, యేసు వారు ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి ఒక దృశ్య రూపకం ఇక్కడ నేను జ్ఞాపకం చేశాను కదా. ఆయన ప్రతి చర్య ఆయన వారలుగా చేయట్లేదు, ఆయన రూపంలో చేస్తూ ఉన్నాడు ప్రతిదీ. పోయిన ఆదివారం కూడా మీకు చెప్పాను, ఆయన యాత్రలో ఒక దృశ్యమైనటువంటి అనుభవాలు ఆయన యాత్రలో గమనించాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. వాళ్ళకి అర్థం కాలేదు, కానీ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థం కాలేదు, ఆ యాత్రల గురించి అర్థం కాలేదు, ప్రియబిడ్డల యెరూషలేము దేవాలయ ప్రక్షాళన గురించి అర్థం కాలేదు, లేక ప్రియులారా అంత మాత్రమే కాదు, ఆ యొక్క లాజరును ఆ యొక్క విమోచించినటువంటి అనుభవాలు వారికి అర్థం కాలేదు. ఇవన్నీ అర్థం కానటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు కూడా మరొక దృశ్య రూపకమైనటువంటి చర్యను ఆయన చేస్తున్నాడు. ఒక విషయాన్ని మనము గమనించాలి. మత్తయి సువార్తలో ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 17వ వచనాన్ని కానీ మీరు చూసినట్లయితే, ప్రియబిడ్డలారా, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ప్రియబిడ్డలారా, యేసు ప్రభు వారు, ప్రియబిడ్డలారా, మీరు గమనించాలి, యేసు ప్రభు వారు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన 30 సంవత్సరాలు తన యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. ఆయన ఇక మిగిలినటువంటి 3.5 సంవత్సరాల కాలము ఆయన ఏం చేశారు, పరిచర్య చేశారు. 3.5 సంవత్సరాల కాలం, టోటల్ ఎంత 33.5 సంవత్సరాల కాలము ఆయన జీవించినటువంటి అనుభవం. కనుక ఆయన పరిచర్య కొరకు వెళుతూ ఉన్నటువంటి తరుణంలో ఎవరొచ్చారంటే ప్రియబిడ్డలారా, సాతానుడు వచ్చాడు. గుర్తుపెట్టుకోండి ప్రియబిడ్డలారా, సాతానుడికి ఏ పని దేవుని బిడ్డలు ప్రారంభించినా సాతానుడికి ఇష్టం ఉండదు. ప్రియబిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పరిచర్య ప్రారంభించడానికి పూనుకున్నప్పుడు ఆ సాతానుడు ఆయన దగ్గరికి వచ్చేసాడు. వచ్చి ముమ్మారు ఆయనను శోధించినట్లుగా ఈ చాప్టర్ లో మనం చూస్తాం. ఆఖరికి సాతాను, నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు ఏం చేయకూడదు, శోధింపవలదు అని 7వ వచనములో సాతాన్ని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, ఇక్కడ కూడా ఆయన తుడుచుట మొదలు పెట్టెను. మనము ఈ 40 days ఒక చాప్టర్ ధ్యానం చేసుకున్నాం. ఏ చాప్టర్ చెప్పాలి? ఏ చాప్టర్ ధ్యానం చేసుకున్నాం? కీర్తన గ్రంథము 51వ కీర్తన జ్ఞాపకం చేసుకున్నాం. మీరు మధ్యలో చాలాసార్లు మిస్ అవుతున్నారు. ఈస్టర్ పండుగ రోజున తెల్లవారుజాము ఆరాధనలో అవకాశం ఇస్తాను. ప్రియబిడ్డలారా, తప్పు లేకుండా 51వ కీర్తన తప్పు లేకుండా ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి బహుమానం, స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, చిన్న మిస్టేక్ కూడా పడకుండా ప్రియబిడ్డలకు చెప్పాలి అనేటువంటి విషయాన్ని అంత ముందు నుండి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. 51వ కీర్తనలో ప్రియబిడ్డలారు వెళితే అక్కడ మీకు ఎందుకు ప్రియబిడ్డలారు ఈ విషయాన్ని మీకు గమనించాలి అని అంటే, కీర్తన గ్రంథంలో 51వ కీర్తనలో ప్రియబిడ్డలారు దావీదు అంటూ ఉంటాడు. ఏమి అంటాడంటే, ఆయన నా అతిక్రమములను ఏం చేయము, మొదటి వచనములో అంటాడు, నా అతిక్రమములను
తుడిచివేయము. ఎక్స్లిపో అని రాయబడింది గ్రీక్ భాషలో. ఎక్స్లిపో, అయ్యా నన్ను నా అతిక్రమములను తుడిచివేయము, నా అతిక్రమములను తుడిచివేయము అంటూ ప్రియ బిడ్డలారా 9వ వచనంలోనికి వచ్చేటప్పటికి అంటాడు కదా, నా దోషములన్నింటినీ కూడా ఏం చేయము అంటే కొంచెం కాదు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, అంటే నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నేను చేసినటువంటి ప్రతి అవిధేయత, ప్రతి దోషము, ప్రతి అతిక్రమమును నీవేం చేయము, తుడిచివేయము. ప్రియులారా, ఈ రోజు ఆయన ఏమి మొదలు పెట్టాడు అనంటే, ఏం మొదలు పెట్టాడంటే అక్కడ చేసినటువంటి ప్రార్థన ఇక్కడ నెరవేర్పు ప్రారంభమైంది. అతిక్రమములన్నింటినీ, నా దోషములన్నింటినీ తుడిచివేయము. హల్లెలూయా. యేసు వారు ప్రారంభించాడు. ఈ రోజు ఆయన నడుములకు తువాలు కట్టుకొని పాత్రలో ప్రియుడల ఆ పళ్ళలో నీళ్లు పోసి ఆయన శిష్యుల యొక్క పాదాలను ఏం చేస్తున్నాడు, ఆయన కడిగి తువాలుతో తుడుచుట మొదలు పెట్టను. మనం అనుకుంటున్నాం కదా, ప్రియబిడ్డలు చాలా సంఘాలలో, మన మిత్ర సంఘమైనటువంటి కథోలిక సంఘములో ఈ రోజు ఈ చర్య చాలా గర్వీయంగా చేస్తారు. అలాగే ప్రియబిడ్డల భక్త్ సింగ్ గారి యొక్క సహవాసంలో చాలా గర్వీయమైనటువంటి చర్యగా వాళ్ళు చేస్తారు. ఆయా మిత్ర సంఘాలలో ఈ చర్యను ఎంతో ప్రియబిడ్డల అమితంగా వారు చేస్తారు. ప్రియబిడ్డలారా, కానీ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, అది ఒక చర్యగా అది చేయకూడదు. కానీ ఇది అలనాడు దేవుడు ఎందుకు చేశాడంటే మన అతిక్రమ క్రియలన్నిటినీ తుడిచివేయడానికి సాదృశ్య రూపకమైనటువంటి చర్యగా ఆయన ముందుగా చేశాడు అనేటువంటి విషయాన్ని మీకు ఈ సాయంత్రం వేళలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. రేపు కల్వరి కొండ మీద రేపటి రోజున ఆయన శిలువలో కార్చేటువంటి తన యొక్క అమూల్యమైనటువంటి దివ్య రక్తము ద్వారా సర్వలోక మానవాళి యొక్క పాపములన్నీ, అపరాధములన్నీ కూడా ప్రక్షాళన చేయబడబోతున్నాయి అనే దానికి సదృశ్యముగా ఉన్నటువంటి రూపక చర్య అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. పోప్ ఫ్రాన్సిస్ ఒకసారి ప్రియబిడ్డలారా ఆయన ఏం చేశారు అనంటే, ప్రియబిడ్డ ఒక దివ్యమైనటువంటి ఆయనకు ఆనాటి దినాల్లో ఇటలీలో ఉన్నటువంటి ప్రియబిడ్డలారా, రోమ్లో ఉన్నటువంటి చాలా ఒక సెంట్రల్ జైల్లో చాలా ప్రావీణ్యులైనటువంటి, అంటే చాలా అతి క్రూరులుగా ఉన్నటువంటి, మరి చెప్పాలి అనంటే జైలు శిక్షలో ఎక్కువ కాలము మందికి పగిపోయే వాళ్ళకి ఏ జైలు శిక్ష అంటారు? అది ఏ జైలు శిక్ష? ఎక్కువ కాలం జైలు శిక్షను ఏమంటారు? యావజ్జీవ జైలు శిక్ష అనుభవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 12 మందిని ఎంపిక చేసుకొని పోప్ ఫ్రాన్సిస్ గారు ఆయన ఓ రోజు ఏం చేశాడు, అతి ప్రాముఖ్యంగా ఈ మాండి థర్స్డే రోజునే ఆయన పిలిచి ఎవరిని సామాన్యులైన వాళ్ళు కాదు, సాదాసీదా వ్యక్తులను కాదు, లేకపోతే ప్రియబిడ్డల మామూలు వ్యక్తులు కాదు, యావజ్జీవ కారాగారములో ఉన్నటువంటి ఆ 12 మందిని ప్రియబిడ్డలను సమకూర్చి ఆ రోజు పర్మిషన్ తీసుకుని పోపు గారు ఈ చర్యను చేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, పోపు గారు వస్తున్నప్పుడు మామూలుగా అక్కడ ఉన్నటువంటి పోప్ గార్డెన్స్ కూడా మాత్రమే అవకాశం దక్కదు, ఆయన చూసే అవకాశం. లేకపోతే మామూలుగా ఉన్నటువంటి ఫాదర్స్ కూడా ఆయన్ని నేరుగా చూసేటువంటి అవకాశం అంత ఈజీ కాదు. మీకు తెలుసో లేదో, చాలా చాలా అతి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఆయనది కలుసుకోవడం అంటే. ఇప్పుడు పోపు గారు ఈ యొక్క 12 మంది యొక్క పాదాలు కడగడానికి వస్తున్నాడు. ప్రియబిడ్డలారా, 12 మంది వచ్చేసారు. 12 మంది అక్కడ వాళ్ళని చక్కగా వాళ్ళకి మంచి ఉన్నతమైనటువంటి సింహాసనాలు వేశారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా, 12 సింహాసనాల్లాగా అక్కడ వేశారు. 12 మందిని కూర్చొని పెట్టారు. దేనికి సాదృశ్యం? ఈ రోజు పస్కా విందులో కూడా యేసు వారు తన శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులను ఆయన పిలుచుకొని ఆయన నడుములకు తువాలు కట్టుకొని ఆయన తన చర్యను అక్కడ ప్రారంభించాడు, తుడుచుట మొదలు పెట్టాడు. ఇప్పుడు ఫ్రాన్సిస్ గారు కూడా ఈ చర్యను ప్రారంభించి ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రియబిడ్డల పళ్ళెములో నీళ్లు పోసి వారి పాదములను కడిగి తువాలును తీసుకొని ప్రియబిడ్డలను తుడిచి తరువాత వాళ్ళ పాదములను ముద్దు పెట్టుకుంటే
యావజ్జీవ కారాగారము వేయబడినటువంటి వాళ్ళు వాళ్ళను పిలుచుకొని వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జీవితాలలో పరివర్తన కలగలేదు. కానీ పోపు గారు వాళ్ళ పాదాలని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకడు ఏడవడం ప్రారంభించారు. ఒకళ్ళ తర్వాత ఒకడు అందరూ కన్నీరు కార్చడం ప్రారంభించారు. ఒకరు తర్వాత ఒకరు ప్రియబిడ్డలారా పశ్చాత్తాపంతో ఏడవడం, గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. ఈ సన్నివేశం అయిపోయే టైంకి ప్రియబిడ్డలారా 12 మందిలో రూపాంతర అనుభవం చేసింది. వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను ఒప్పుకొని ప్రియబిడ్డలారా సెంట్రల్ జైలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క నేరాల్ని వాళ్ళు ఒప్పుకొని పోయినారా, ఇదిగో ఈ రోజు మేము చేసినటువంటి మా పాపములకు నిజమైనటువంటి ప్రక్షాళన ఈ రోజున మాకు జరిగింది, మాకు విడుదల దొరికింది, మేము తప్పిదం చేశామని పశ్చాత్తాపంతో ఆ జైలు దగ్గరికి వెళ్ళి యేసును అంగీకరించినటువంటి అనుభవాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజు పస్కా విందు యొక్క మర్మము ఏమిటి అనంటే, ఆయన ప్రియమైన పాదాలను కడగడం అంటే పాత్రలు తీసుకొని మీరు నేను మనం చేయమంటే నేను కూడా చేయాలని నాకు ఆశ ఉంది. కానీ ఆ చర్య వలన ప్రయోజనం లేదు. కానీ ఆయన ఒక మాట చెప్పాడు కదా, ఒక మాటను చెప్పాడు తన శిష్యులతో, తన్ను తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు చివరిలో ఆయన ఈ వాక్యాన్ని ఇక్కడ నెరవేర్చి ప్రియబిడ్డలారా రేపటి రోజు ప్రియబిడ్డల ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక సందేశం అయిపోతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక బలీయమైనటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక బలీయమైనటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయం 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను రేపు తగ్గించుకోవడం కాదు, ఆయన ఇవాళే ఆ చర్యను అక్కడ చేసి ఆయన చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియబిడ్డలారా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రియులారా ఏంటి ప్రభువా పేతురు దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రభువా నన్ను కడగడానికి వెళ్ళారా అని అంటే, పేతురుతో ప్రభు చెప్పాడు, నాతో నీకు పాలు లేదు అనేటువంటి విషయము ప్రియబిడ్డలారా అక్కడ రాస్తూ ఉంటాడు. ఒక విషయాన్ని మీకు ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఓల్డ్ టెస్టిమెంట్ లెసన్ ఉందా? ఈరోజు ఓల్డ్ టెస్టిమెంట్ లెసన్ ఉందా? నిర్గమాకాండం 16వ అధ్యాయం. ప్రియబిడ్డలారా ఇశ్రాయేలీయులకు దేవుడు త్రాగడానికి ఏమిచ్చాడు? నిర్గమాకాండం 16వ అధ్యాయంలో మీరు చదువుకున్నారు కదా. మొదటి లెసన్ చదివితే ఆయన త్రాగడానికి ఏమిచ్చాడు చూద్దాం. అక్కడ నిర్గమాకాండంలో ప్రియబిడ్డలారా త్రాగడానికి ప్రియబిడ్డలారా మీరు చూస్తే అక్కడ వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. ఆయన త్రాగడానికి వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. అయితే ప్రియబిడ్డలారా ఏం జరిగింది? మారా దగ్గరికి వచ్చేటప్పటికి ప్రియబిడ్డలారా మారా నీళ్ళు ఎలాగున్నాయి అంటే చేదుగా ఉన్నాయి. నీళ్లు వాళ్ళు ఏమైపోయారు? తాగలేకపోయారు. ఆ నీళ్లను చూచి ఆ ప్రజలు నేను ఎలా నీళ్లను త్రాగుతాము అని మోషే మీద వాళ్ళు ఏం చేస్తున్నారు? సడుగుతున్నారు. అప్పుడు యెహోవాకు మోషే ఏం చేస్తున్నాడు? ఆయన 15వ అధ్యాయం 24-25 వచనాల్లో ప్రియబిడ్డలారా అక్కడ మోషే అక్కడ వాళ్ళందరూ సలుగుతుంటే మోషే మొరపెట్టాడట. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ప్రియబిడ్డలారా అది ఆ చెట్టును చూపితే అది నీళ్లలో వేసిన తరువాత ఆ నీళ్లు ఏమాయను చెప్పాలి. ఆ నీళ్లు ఏమాయను? ఇక్కడ నీళ్లలో పెట్టబడిన అపవిత్రమైన పాదాలు ప్రియబిడ్డలారా అపవిత్రమైన జీవితాలు ఏమవుతున్నాయంటే మారా అనుభవాలు మధురముగా మార్చబడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళేమో సడుగుతున్నారు కానీ అక్కడ దేవుడు వీళ్ళకి మారా అనుభవాన్ని ఎందుకు అక్కడ ఎదురింపు చేశాడంటే అక్కడ ప్రియబిడ్డలారా మధురపు అనుభవంగా మలిచినటువంటి అనుభవం చూస్తున్నాం. ఆ చెట్టును ఆ నీళ్లలో వేయగా ఆ చెట్టు ఎవరో కాదు, మన ప్రభువైన క్రీస్తే అనేటువంటి విషయాన్ని, ఆ కొమ్మ క్రీస్తే అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 16వ వచనం క్రిందకు వస్తే ప్రియబిడ్డలారా క్రిందకు వచ్చేస్తే ఈ రోజు వాళ్ళు నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు సాయంకాలమున తినుటకు వాళ్ళకట 8వ వచనంలో చాలినంత ఆహారం ఇచ్చాడంట. ఎంత?
చాలినంత ఆహారం. ప్రియ బిడ్డలు, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ఒక పస్కా బలి పశువు ఉంది. అక్కడ కూడుకున్నది అప్రాక్సిమేట్లీ ఎంతమంది? బోధకుడు, ఈ 12 మంది. 13 తినలేరా? 13 తినలేరా? మీరు గమనించండి, తినలేరా? ఒక పశువును, బస్కా బలి పశువును అట్లీస్ట్ 20 నుండి 25 మంది తినగలరు. కానీ జూయిష్ పీపుల్ 10 మందే తినేస్తారు. 10 మంది తినేస్తారంటే వాళ్ళు తినగలిగినటువంటి వారు, తినగలిగినంత వాళ్ళకి అంత సమృద్ధిని దేవుడట వాళ్ళకి ఆహారాన్ని ఆయన ఇచ్చాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంట? యెహోవా మీద 7వ వచనంలో మళ్ళా ఏం చేశారు? మళ్ళా సనిగిరి. పైన ఎవరి మీద సనిగారు? మోషే మీద సనిగిరి. ఇక్కడ ఎవరి మీద సనిగారు? యెహోవా మీద సనిగిరి. 7వ వచనంలో యెహోవా మీద మీరు సనిగిన సరుగులను ఏం చేస్తున్నాడు? ఆయన వినుచున్నాడు. ప్రియ బిడ్డలారా, అక్కడ ఉదయమున మీరు యెహోవా మహిమను, రేపు ఉదయమున మీరు ఆయన మహిమను మీరు ఏం చేయబోతున్నారు? చూడబోతున్నారు. అనగా రేపటి రోజు జరగబోయేటువంటి మహిమ కార్యములను గురించినటువంటి ఆ యొక్క తలంపులను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి అనుభవాలను ఇక్కడ మనం చూస్తున్నాం. ఆనాడు అక్కడ రేపటి దినమున అక్కడ ఆ జరిగేటువంటి బృహత్తరమైనటువంటి కార్యం ఏంటి? మన్నాను కురిపించాడు. అక్కడ మన్నాను కురిపించాడు. ఆ మన్నా దేవుని సాదృశ్యం అంటే పరలోకపు సాదృశ్యముగా ఉంది. నేను ఎప్పుడు ఒక కీర్తన ఆలపిస్తాను. దేవుడు తాను ప్రేమించు వారికి సిద్ధపరచిన స్వర్గపు నిధులు కనిపించలేదు కరుణకు, వినిపించలేదు వీరులకు. దేవుడు తాను ప్రేమించు వారికి సిద్ధపరచిన స్వర్గపు నిధులు కనిపించలేదు కన్నులకు, వినిపించలేదు వీరులకు. ఈ పర్వతమున నరులకు క్రోవిన వాటితో నిండు చేసే, ఈ పర్వతమున నరులకు క్రోవిన వాటితో నిండు చేసే, చాకులు చేరగా నగరండి సత్వినియోగము చేకొనుడే. దేవుడు తాను ప్రేమించు వారికి సిద్ధపరచిన స్వర్గపు నిధులు కనిపించలేదు కన్నులకు, వినిపించలేదు వీరులకు. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఆయన ఈ పర్వతము మీద వీళ్ళు ఇజ్రాయెలీయులు అందరూ కూడా వెళ్ళి పస్కా విందు రోజున ఏం చేస్తారంటే మిగిలిన వాళ్ళల్లో పస్కా గొర్రెలు తీసుకెళ్తారు. వేల లక్షల గొర్రెలను అక్కడేం చేస్తారు? వధించేస్తారు. ఈ పస్కా విందు దేవుని సాదృశ్యం అంటే మీరు నేను మనం అందరం వెళ్ళి ఆ పర్వతం మీద ఇక బలులు అర్పించవలసినటువంటి పని లేదు. ఒకే బలి, ఒకే బలి, ఒకే బలి. యేసు క్రీస్తు అనేటువంటి పస్కా పశువు నీ కొరకు నా కొరకు కల్వరి కొండ మీద చేయబడుతున్నటువంటి దృశ్య రూపకమైనటువంటి అనుభవానికి సాదృశ్యముగా ఉన్నటువంటి చర్యగా ఇక్కడ మీరు నేను మనం గమనించవలసినటువంటి వాటరుగా మీరు నేను మనం అవుతున్నాం. ఆయన తను తాను తగ్గించుకొని ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? యోహాను సువార్తలో ఈ మాట చెప్పేసి నేను కంక్లూడ్ చేసేస్తాను. ప్రియ బిడ్డలారా, ఏమంటున్నాడంటే ఆయన తువారుతో తుడుచుట మొదలు పెట్టాను, తుడుచుట మొదలు పెట్టాను చేసి ఏమంటున్నాడంటే ఇప్పుడు ప్రియ బిడ్డలారా ఏమంటున్నాడు? 15వ వచనములో నేను మీకు చేసిన ప్రకారమే మీరు ఏం చేయాలి?
అంటే ఏంటి అర్థం? కాళ్ళు కడగాలన్న అర్థమా? పాత్రలు నీళ్ళు తీసుకురావాలని అర్థమా? తువ్వాళ్ళు తీసుకురావాలని అర్థమా? ఇది కాదు ప్రియులారా. యేసుక్రీస్తు ద్వారా అంటే దీని అర్థం మనం సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. ఈ జనులను నాకు సమస్తమైనటువంటి శిష్యులనుగా మీరు చేయండి. అంటే దీని అర్థం ఏంటంటే మన పాపములను, నీ పాపములను, మన అందరి యొక్క దోషములను విడిపించగలిగినటువంటి వాడు క్రీస్తు అనేటువంటి విషయము, క్రీస్తు సువార్తను మీరు కూడా ఆయన అక్కడ ప్రారంభించినప్పుడు సాతానుడు వెళ్ళాడు. ఇక్కడ ప్రారంభించడానికి పూనుకుంటే ఇక్కడ కూడా వచ్చాడు. ఎవడో యోధా వచ్చాడు. విందును ప్రారంభించగానే మొదటి రొట్టె ముక్క ఎవరు తీసుకున్నారు? యోధా. ఆ ముక్కను పుచ్చుకొని అతడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రియమైన ఒకవైపు దృశ్య రూపకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని ఆయన వీళ్ళకి అర్థమయ్యేటట్లుగా చాలా ఆత్మీయంగా వీళ్ళకి నెమ్మదిగా తెలియజేస్తూ ఈ విషయాన్ని చెప్తున్నప్పటికీ అర్థం చేసుకోకుండా యోధా ఏం చేశాడంటే, అబ్బాయి నువ్వు చేయించున్నదేదో త్వరగా నువ్వు చేయి. అక్కడ అంటున్నాడు కదా, అక్కడ రాయబడినటువంటి మాటలను మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ చాప్టర్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాయబడినటువంటి మాటలన్నీ మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి వారులుగా ఉంటూ ఉన్నారు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా మీకు కనిపిస్తాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మిగిలినవన్నీ కూడా రేపు మార్నింగ్ చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. ప్రియమైనటువంటి వారులారా, ఆయన నేను ప్రేమించినట్లే మీరును కూడా ఒకరినొకరు ఏం చేయండి? ప్రేమించండి అని ఈరోజు యోహాను సువార్త ప్రియబిడ్డలారా 13వ అధ్యాయము 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞను నేనేం చేస్తున్నాను? ఎక్కిస్తున్నాను. ఎ న్యూ కమాండ్మెంట్, ఎ న్యూ కవెనెంట్ ఇస్ గివింగ్ టు ది పీపుల్. ఆయన నూతన నిబంధన, కొత్త నిబంధన తన ప్రజలకు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆయన మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించండి. ఈ యొక్క ఆదేశ గురువారం రోజున ఆయన చివరిగా ఏం చెప్తున్నారంటే, ఒకరినొకరు మీరందరూ చాలాసార్లు పెద్దవాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత అమ్మేవాళ్ళు, అక్కోళ్ళు, తమ్ముడోళ్ళు, చెల్లెళ్ళు మీరందరూ కలిసి ఉండండి, అన్యోన్యంగా ఉండండి, ప్రేమగా ఉండండి, ఐక్యతగా ఉండండి, ఎక్కడ గొడవలు పడబోతుంది, మీరు చాలా సహవాసంగా ఉండండి, ప్రేమగా జీవించండి అని ప్రభు వారు చెప్పినట్లుగా, అక్కడ మనం ఒక లోక సంబంధమైన తల్లి తండ్రి వాడు చెప్పినట్లుగా యేసు వారు కూడా ఒకరినొకరు మీరు ప్రేమగా ఉండండి. ఈరోజు ఆ ప్రేమ మనలో ఉందా? కొద్దిసేపట్లో ఆయనకు దివ్యమైన శరీరక్తాల్లో పాల్పంచుకుంటున్నాం. ఈరోజు కొరకైనటువంటి మొదటి పాఠ్యభాగాల గురించి విన్నాము. రెండవ పాఠ్యభాగాలలో రాయబడినటువంటి అనుభవాలు ఏంటో తెలుసా? అయోగ్యులుగా ప్రియబిడ్డలారా దివ్యమైనటువంటి శరీరక్తాల్లో పాలుపంచుకుంటే మనము అపరాధులుగా మనం ఉండిపోతాం. కనుక ప్రియబిడ్డలారా నేను మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి క్షమాపణ గుణమును కలిగినటువంటి వారలముగా ఉండాలని క్రొత్త ఆదేశాన్ని అనగా ప్రియబిడ్డల క్రొత్త ఆజ్ఞలు వాళ్ళకి ఈ రోజున ఇచ్చి వాళ్ళను కంప్లీట్ గా, అంటే రేపటి రోజు ఆయన కంప్లీట్ గా విడుదలను ఇవ్వబోతున్నాడు. ఆ విడుదల ముందుగానే సాదృశ్య రూపకమైనటువంటి చర్యను ఆయన చేసి ఆయన ముగించాడు. మొదలుపెట్టి ప్రియబిడ్డలారా అక్కడ చర్యను చేసి ఆయన అక్కడి నుండి బయలుదేరి ఆయన అంతట కీర్తన పాడి వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు అని అంటే ఒలీవల కొండకు వారందరూ కూడా ఏం చేశారట? వెళ్ళి అనేటువంటి మాటను మనం చూస్తాం. ఈరోజు నేను గడిచిన రాత్రే చెప్పాను, హల్లెల్ సాంగ్స్ 133వ కీర్తన 34వ కీర్తన వాళ్ళు ఏం చేస్తారు? వల్లిస్తారు. ప్రియబిడ్డలారా ఈ కీర్తనలు పాడి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? అందుకని పస్కా పండుగ సందర్భంలో సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డం మీదుగా కారి
అది ఎలాగుంటుంది? పరిమళ తైలము లాంటి అంగీల అంచుల వరకు కారినటువంటి పరిమళ తైలము వలె ఉండును. ఈ కీర్తనలను ఈ డేస్ అన్నిటి వాళ్ళు వల్లిస్తారు ప్రేమిళ్ళారా. ఈ కీర్తనలు వల్లించిన తరువాత వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఒలీవల కొండకు, ఆయన ఎప్పటి వలనే అక్కడకు వెళ్ళిపోయినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. రేపటి రోజు ఆ యొక్క బలియాగ దృశ్యాన్ని, అనుభవాలను రేపటి రోజు మనం వినబోతున్నాం. ప్రియబిడ్డలారా, ప్రార్థనాయుతంగా సిద్ధపడదాం. ఒకసారి నేను ఒక చిన్న అపీల్ చేస్తున్నాను నా ఆత్మీయులైనటువంటి వారికి, ఈ వీడియో ద్వారా తిలకిస్తున్న బిడ్డలకు, లేకపోతే ఆరాధనలో ఉన్నటువంటి ఆత్మీయులకు. ప్రియబిడ్డలారా, ప్రభు ఇచ్చిన ఆదేశము, ప్రభు ఇచ్చిన కొత్త ఆజ్ఞ నేను మనం అనుసరిద్దామా? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకడినొకడు ఏం చేయండి? ప్రేమించండి. ప్రేమించిన ఆయన ఆజ్ఞను అనుసరిద్దామా? ఆయన ఆజ్ఞకు లోబడదామా? ప్రియబిడ్డలు, లోక సంబంధుల మాటలు వింటామే, లోక సంబంధుల మాటలు విని ఎన్నోసార్లు అతిక్రమించేశామే. ఇప్పుడు దేవుని మాటకు లోబడి ఇప్పుడైనా ప్రియబిడ్డలారా, మరణం మన కొరకు పొంచి ఉండగా ఆ మరణం నుండి తప్పించబడి నిత్య జీవులోనికి వారసులు అవ్వాలంటే దేవుడిచ్చిన క్రొత్త ఆజ్ఞకు నేను మనం లోపడదామా? అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం ప్లీజ్. అందరూ కళ్ళు మూసుకోండి, రెండు చేతులను జోడించి, ప్రభువా మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించండి అని చెప్పినట్లుగా నేను ఈ ఆఖరి రాత్రి ఆరాధనలో, ఈ పస్కా విందు ఆరాధనలో నేను సమర్పించుకుంటున్నానయ్యా. నేను క్షమిస్తున్నానయ్యా. అయ్యా, పరలోక ప్రార్థనలో ప్రియబిడ్డలారా, పరలోక ప్రార్థనలో ఇదిగో ప్రియబిడ్డలారా, మనము క్షమించని ఎడల ఆయన నన్ను మరణం ఆయన క్షమించడు అని మనము అనునిత్యము చేసే ఆ ప్రార్థనలో వల్లిస్తాం. కనుక దేవుని యొద్ద నుండి క్షమాపణ మనం పొందాలి అని అంటే మనం క్షమించాలి. కనుక క్షమించడానికి తీర్మానం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమమయ్యా మా తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి సందేశం కొరకే వందనాలు, మీరు ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పలుకుల కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. ఈ జీవదాయకమైనటువంటి ప్రేమ మీరు చూపించి, జీవదాయకమైన నిన్ను నీవే తగ్గించుకున్నటువంటి గొప్ప ప్రేమను ఈ లోకంలో ఎవరు ఇంతకంటే తగ్గించుకోలేదు. అంతగా మీరు తగ్గించుకొని ఈ దేవా ఈరోజు ఈ చర్యను పరిచారక రూపకమైనటువంటి చర్యను చేసి దేవా రేపటి రోజు చేయబోతున్నటువంటి మహాప్రక్షాళన కార్యం, అనుగుణ్యమైనటువంటి కార్యాన్ని చేసి చూపించి మీరు మమ్మలను ఒక క్రొత్త ఆజ్ఞను మా ముందు ఉంచారు. కనుక ఆజ్ఞను విని వెళ్ళిపోవడం కాదు, కానీ అనుసరించడానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.